Good morning. So kinematics lo distance and displacement models చూసాము. So next is speed and velocity. So what is speed? So మనం ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళేటప్పుడు సపోజ్ యు ఆర్ మూవింగ్ ఫ్రమ్ కాలేజ్ టు బస్ స్టాండ్. సో ఒకే డైరెక్షన్ ఉంది, మనం డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళాము అంటే ఒకళ్ళు నడిచి వెళ్తున్నారు, someone is going on a bicycle and other is going on a bike and other is going on a car. అందరూ ఒకే టైంలో వెళ్తారా? సేమ్ డిస్టెన్స్ ఏ టు బి ఒకే దారిలో వెళ్తున్నాం, సో డిస్టెన్స్ ఈజ్ సేమ్ కానీ టైమ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. సో డిఫరెంట్ టైమ్స్ దేని వల్ల వస్తుందంటే దాన్ని ఏం మెజర్ చేస్తాం? స్పీడ్. సో ద డిస్టెన్స్ కవర్డ్ in unit time or 1 second is called speed. So speed units enti? So speed is equal to is represented by letter V, total distance by total time. Distance can be represented by letter D, total time. తర్వాత దీని యూనిట్స్ ఏంటి? SI యూనిట్స్ ఆర్ మీటర్ పర్ సెకండ్, CGS యూనిట్స్ సెంటీమీటర్ పర్ సెకండ్, జనరల్ యూనిట్ కిలోమీటర్ పర్ అవర్, దీన్ని KMPH అంటారు, కిలోమీటర్ పర్ అవర్. సో జనరల్ గా కన్వర్షన్ ఏంటి? 1 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్, టైమ్ సెకండ్స్. అదే 1 KMPH ఈజ్ ఈక్వల్ టు కిలోమీటర్ అంటే ఎంత? ఇట్ ఈస్ 1000 meters. అవర్ మీన్స్ 3600 seconds. So KMPH is 1 KMPH is 5/18 meter per second. సో మనకి ఎప్పుడన్నా కిలోమీటర్ పర్ అవర్ లో ఇస్తే మీటర్ పర్ సెకండ్ లో ఎలా కన్వర్ట్ చేయాలి? 5/18 తో మల్టిప్లై చేయాలి, కన్వర్షన్ ఫ్యాక్టర్. సో సపోజ్ దే హావ్ గివెన్ 18 kilometers per hour. 18 kilometers per hour. ఇప్పుడు మీటర్ పర్ సెకండ్ లో ఏం రాయాలి? 5/18 into 18. సో 5 meter per second. అదే 27 ఇస్తే 27 KMPH. సో 5/18 times 27.
This is 3 times, this is 2 times. So 15 by 2, that is 7.5 meter per second. అవుతుంది ఫిజిక్స్. So this is about speed. So what is speed? The distance covered in 1 second or unit time. Total distance by total time speed is units meter per second and centimeter per second. Manaki main conversion kavali kilometer per hour. 1 kmph is equal to 5/18 meter per second. SI units lo substitute cheyali, akkada substitute chesina meeru. So conversion ప్రతి ఫిజికల్ క్వాంటిటీకి వాడు డిఫరెంట్ యూనిట్స్ లో ఇచ్చినప్పుడు SI లో యూనిట్ లో ఏంటి? ఓకేనా? అయిపోయిందా? నోట్ డౌన్ చేసుకుంటాం. So conversion of 1 kilometer per hour is equal to 5/18 meter per second. Next, types of speed చూద్దాం. So types of speed చెప్పే ముందు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. So a vehicle is moving in a straight line. ఫిజిక్స్ క్లాస్ ఈరోజు జనరల్ అయితే సో O2A 1 సెకండ్ లో వెహికల్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 5 మీటర్స్. అలాగే సెకండ్ అంటే ఓన్లీ 2 సెకండ్ లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అగైన్ 5 మీటర్స్. 3వ సెకండ్ లో ట్రావెల్ చేసింది 5 మీటర్స్. 4th సెకండ్ 6 మీటర్స్. 5th సెకండ్ 4 మీటర్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ప్రతి సెకండ్ కి ఉన్న వెళ్ళిన డిస్టెన్స్ వచ్చింది. సో స్పీడ్ ఏమవుతుంది చూడండి. V1 5 meters 1 second. So 5 meter per second. అలాగే ఇక్కడ V2 అది కూడా 5 meters వెళ్ళింది. V3 is also again 5 meter per second. V4 6 meter per second. V5 4 meter per second. సో ఫస్ట్ గా ఆ పర్టికులర్ టైం దగ్గర ఆ ఇన్స్టెంట్ ఆఫ్ టైం దగ్గర ఉన్న స్పీడ్ ని ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అంటారు. ద స్పీడ్ ఆఫ్ ద వెహికల్ ఎట్ ద గివెన్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. కరెక్ట్ గా పాయింట్ ఆఫ్ టైం 2 seconds దగ్గర ఎంత 3, 4, 5 ఓవరాల్ గా కాకుండా ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర తీసుకున్నాం. సో ఎట్ దట్ ఇన్స్టెంట్. సో ద స్పీడ్ ఆఫ్ ద వెహికల్ at the given instant of time is called instantaneous speed. ఈ చిన్నలో ఎన్ని ఇన్స్టంటేనియస్ స్పీడ్స్. నువ్వు స్పీడోమీటర్ చూస్తే ఇప్పుడు ఇన్స్టంటేనియస్ స్పీడ్స్ ఇస్తుంది. నెక్స్ట్ నువ్వు ఇన్స్టంటేనియస్ స్పీడ్స్ అబ్జర్వ్ చేస్తే V1 V2 V3 ఈక్వల్. సో సేమ్ ఉంది స్పీడ్. సేమ్ అంటే ఏం చెప్తాం? యూనిఫామ్. సో ద స్పీడ్స్ ఆర్ uniform speed. Uniform speed means em observe cheyochu, the vehicle covers equal distances in equal intervals of time. So prati second ki 5 meters వెళ్ళింది.
అదే V4 V5 V3 V4 V5 చూసారనుకో ఏమైంది అన్ఈక్వల్ డిస్టెన్సెస్ అవుతుంది ఈక్వల్ టైం అంటే నాన్ యూనిఫామ్ స్పీడ్ అలాగే టోటల్ గా ఇది 5 సెకండ్స్ లో ఎంత దూరం వెళ్ళింది చూడండి 5 + 5 + 5 + 6 + 4 that is 25 meters in 5 seconds. That means average speed it is called. Total distance by total time gives average speed. So 4 types of speed cheppam entadi. One is instantaneous speed, so V instantaneous. The speed of the vehicle at the given instant of time so V instantaneous. So V1 V2 V3 examples ikkada V1 is equal to V2 is equal to V3 is equal to 5 meters per second. It's called instantaneous speed. Speedometer shows V instantaneous speed చూపిస్తుంది. Then uniform speed అంటే స్పీడ్ కాన్స్టెంట్ గా ఉండడం. The vehicle covers equal distances in equal intervals of time however small the times may be. సో నువ్వు టైమ్స్ ఎంత చిన్న ఇంటర్వల్స్ తీసుకున్నా కూడా అది ఈక్వల్ టైమ్స్ లో ఈక్వల్ డిస్టెన్సెస్ వెళ్ళాలి. ఇట్స్ కాల్డ్ యూనిఫామ్ స్పీడ్. నీకు ఇందాక ఎగ్జాంపుల్లో యూనిఫామ్ స్పీడ్ V1 is equal to V2 is equal to V3 5 meters per second. సో ఫస్ట్ 3 seconds యూనిఫామ్ స్పీడ్ తో ఉంది. దెన్ వాట్ ఈస్ నాన్ యూనిఫామ్ స్పీడ్? If the vehicle covers unequal distances in equal intervals of time. So times equal ga untai, unequal distances. Then the vehicle is said to be possessing non-uniform speed. So ఇక్కడ ఎగ్జాంపుల్ V3 is equal to V4 is equal to V5. ఈక్వల్ కాదు. ఇక్కడ ఎగ్జాంపుల్లో ఏమన్నా మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో థర్డ్ సెకండ్ లో స్పీడ్ 5 meters per second, ఫోర్త్ సెకండ్ 6 meters per second, ఫిఫ్త్ సెకండ్ 4 meters. సో ఈక్వల్ టైమ్స్ అన్ఈక్వల్ డిస్టెన్సెస్. So it is called non-uniform speed. So V3 is 5 meters per second, V4 is 6 meters per second, V5 is 4 meters per second. So the last one is average speed. So V average.
So it is the ratio of total distance by total time. Total ఎంత distance వెళ్ళావు, ఎంత time లో వెళ్ళావు. ఆ రేషియో తీసుకుంటే వచ్చేదాన్ని యావరేజ్ స్పీడ్ అంటాం. The ratio of total distance traveled to the total time interval. So V average is equal to ఎంత వచ్చింది ఇందాక ఎగ్జాంపుల్ లో 25 meters. So total time, total distance by total time. Total distance by total time. So example lo aithe V average is equal to total distance 25 meters. So total time 5 seconds. So 5 meters per second. Okay now? Note down these points. Instantaneous speed, uniform speed, non-uniform speed, average speed. Instantaneous ante a point of time దగ్గర, at that instant of time. యూనిఫామ్ అంటే స్పీడ్ కాన్స్టెంట్ గా ఉంటే యూనిఫామ్ అంటాం, స్పీడ్ వేరీ అవుతుంటే నాన్ యూనిఫామ్ అంటాం. ఇంకో రకంగా చెప్పాలంటే ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ టైమ్ ఇంటర్వల్స్, అప్పుడు యూనిఫామ్ అంటాం. అన్ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ టైమ్ ఇంటర్వల్స్, నాన్ యూనిఫామ్. యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఓకేనా? మీరు అయిపోతే కాస్త అయిపోయిందని చెప్తే నేను నెక్స్ట్కి వెళ్ళాలా లేదా, మీరు రెస్పాండ్ అవ్వకపోతే ఏం తెలియదు. రాయటం అయిపోతే కనుక అయిపోయిందని చెప్పండి. ఓకే, ఒకళ్ళు చెప్పండి, అందరూ అవసరం ఒకసారి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీడ్ చూసాం. ఇందులో మేజర్ గా మనకు వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఏమొస్తాయి అంటే యావరేజ్ స్పీడ్ లో ఎక్కువ అడుగుతాడు. సో యావరేజ్ స్పీడ్ లో డిఫరెంట్ అప్లికేషన్స్ చూద్దాం. సో ఈ వెహికల్ ట్రావెల్స్ with speeds V1, V2, V3, so on up to Vn for time intervals T1, T2, T3, so on up to Tn. And suppose ఒక వెహికల్ ఫస్ట్ 5 seconds 10 meter per second వెళ్ళింది, నెక్స్ట్ 5 seconds 20 meter per second వెళ్ళింది, నెక్స్ట్ 5 seconds 25 meter per second అనుకుంటే ఇప్పుడు వాళ్ళకి యావరేజ్ స్పీడ్ కావాలి. సో V average is equal to, V average ఫార్ములా ఏంటి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో టోటల్ డిస్టెన్స్ ఎలా వస్తుంది ఇక్కడ, వాటి డిస్టెన్స్ లెవెల్, టైం అయితే కింద T1, T2, T3 ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ వాడు ఇచ్చిన డేటా నుంచి టైంలన్నీ యాడ్ చేయొచ్చు. మరి డిస్టెన్స్ ఎలా వస్తుంది, వాడు స్పీడు టైం ఇచ్చాడు, నేను 5 meter per second అంటే సెకండ్కి 5 meters వెళ్తూ
5 సెకండ్స్ వెళ్ళాను అనుకో, ఎంత డిస్టెన్స్ వెళ్ళినట్టు? సెకండ్ కి 5 మీటర్స్ వెళ్తూ 5 సెకండ్స్ వెళ్ళాను. సో 5 సెకండ్స్ లో ఎంత డిస్టెన్స్ వెళ్తాను? 25. ఎలా వస్తుంది? స్పీడ్ ఇంటూ టైం మల్టిప్లై చేయాలి. సో నేను ఇక్కడ ఈ v1 t1 నుంచి వెలాసిటీ ఈజ్ ఆర్ స్పీడ్ ఈజ్ డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో నా డిస్టెన్స్ లో v1 t1 అంతేనా? సో స్పీడ్ ఇంటూ టైం రాస్తే ఆ స్పీడ్ తో ఎంత టైం వెళ్ళావో రాస్తే డిస్టెన్స్ వస్తుంది. సో టోటల్ డిస్టెన్స్ కావాలంటే v1 t1 ప్లస్ v2 t2 సో ఆన్ అప్ టు vn tn బై t1 ప్లస్ t2 ప్లస్ సో ఆన్ అప్ టు tn. ఓకేనా? సో డైరెక్ట్ డిస్టెన్స్ ఇవ్వాలి, ఇండైరెక్ట్ గా ఇచ్చాడు, స్పీడ్ టైం ఇచ్చాడు. స్పీడ్ ఇంటూ టైం రాస్తే డిస్టెన్స్ వస్తుంది. సో v1 t1 ప్లస్ v2 t2 సో ఆన్ అప్ టు vn tn బై t1 ప్లస్ t2 ప్లస్ సో ఆన్ tn. ఇది డిఫరెంట్ స్పీడ్స్ డిఫరెంట్ టైమ్స్ ఇస్తాయి. ఓకేనా? సో దీని మీద క్వశ్చన్ ఎలా ఉంటుందో చూడండి. సో ఏ వెహికల్ ట్రావెల్స్ విత్ స్పీడ్స్ v1 v2 and v3 for time intervals which are in the ratio speeds and time intervals. Time intervals ఏ రేషియోలో ఉన్నాయంటే 1:2, 2:3. then v average is equal to, so ఏం రాయాలి? v1 t1 plus v2 t2 plus v3 t3 by t1 plus t2 plus t3. so v1 into 1 plus v2 into 2 plus v3 into 3. ఇది డిస్టెన్స్ వస్తుంది టైమ్స్ 1 plus 2 plus 3. so v1 plus 2v2 plus 3v3 by 6. so speeds ratios times ratios is then just v1 t1 plus v2 t2 v3 t3 by t1 plus t2 plus t3. కింద ఉన్న ఈ టైమ్స్ అన్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ కంప్లీట్ సార్. ఇందులో స్పెషల్ కేసు వెన్ టైమ్స్ ఆర్ ఈక్వల్. నేను వెళ్ళే ఈ టైమ్స్ అన్ని ఈక్వల్ అయినాయి అనుకో. టైమ్స్ ఈక్వల్ అయితే ఏం చేయాలి? t1 is equal to t2 is equal to so on up to tn is equal to అన్ని ఈక్వల్ టైమ్స్ కాబట్టి లెట్ us call it t. సో అప్పుడు v average ఏమవుతుందో చూడండి. v average is equal to v1 t. t1 బదులు t రాసుకోవచ్చుగా, v2 t so on up to vn t by కింద t1 t2 t3 tn బదులు t రాస్తే t plus t ఎన్నిసార్లు n టైమ్స్. సో మీరు టీలన్నీ యాడ్ చేసి n టైమ్స్ t రాస్తే t క్యాన్సిల్ అయిపోతుంది. v average is equal to v1 plus v2 plus v3 so on up to vn by n. ఇది ఇంతకీ ఏంటది? అర్థమెటిక్ యావరేజ్ ఏనా? దిస్ ఈస్ నథింగ్ బట్ అర్థమెటిక్ యావరేజ్.
of speeds. సో టైమ్స్ ఈక్వల్ అయినప్పుడు యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది? అర్థమెటిక్ యావరేజ్. సో సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. సో ఇందులో స్పెషల్ కేసు when n is equal to 2 అంటే అర్థం ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఎలా వాడేమి ఎన్ని చెప్పడం మనకి n 2 అయింది అని. క్వశ్చన్ ఎలా అడుగుతాడో చూద్దాం. సో when n is equal to 2, that means a vehicle travels n2 అయింది అనుకో, టైమ్స్ ఈక్వల్ అవ్వాలి. టోటల్ టైం t అనుకుంటే t/2 స్పీడ్ v1, రెండో స్పీడ్ v2. సో దీన్ని క్వశ్చన్ గా ఎలా చదువుతాడంటే ఏ వెహికల్ ట్రావెల్స్ half of its journey time with speed v1 and remaining half with speed v2. Then it's average speed. So n2 కాబట్టి v average ఏమవుతుందో చూడండి. v average is equal to simply v1 plus v2 up to n. n2 నేగా by n2. So this is nothing but arithmetic mean of v1 and v2. ఐడియా ఉందా? arithmetic mean, geometric mean, harmonic mean. ప్రోగ్రెషన్స్ ఉన్నాయి 10th లో. అర్థమెటిక్ మీన్ అంటే రెండు క్వాంటిటీస్ ఏ అండ్ బి అర్థమెటిక్ మీన్ అడిగాడు అనుకో, ఏబి ఇచ్చి ఏం రాయాలి? a ప్లస్ b/2. అదే కనుక దీని స్క్వేర్ రూట్ రాసాం అనుకో, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి, దిస్ ఇస్ కాల్డ్ జామెట్రిక్ మీన్. అదే 2ab/a ప్లస్ b, దీన్ని హార్మోనిక్ మీన్. దిస్ ఇస్ అర్థమెటిక్ మీన్, this is geometric mean, this is harmonic mean. మ్యాథ్స్ లో ప్రోగ్రెషన్స్ లో చూస్తాము, అల్జిబ్రా సెక్షన్ లో. సో అక్కడ ఒకవేళ మీకు 10th లో కవర్ అవ్వకపోయినా ఒకసారి రిమైండ్ చేసుకోండి. ఇది v1 v2 ఉంటే v1 ప్లస్ v2/2. టైమ్స్ ఈక్వల్ అయితే జర్నీ టైం ఈక్వల్ అయినప్పుడు ఫార్ములా ఇది. అదే కనుక ఇదే దానిలో n2 n3 అయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది? when n is equal to 3 ఎలా చెబుతావు? ఏ వెహికల్ ట్రావెల్స్ 1/3 of its journey time with speed v1 and another 1/3 of its journey time with speed v2 and remaining journey time with speed v3. Then v average is equal to, so total journey time లో 3 parts గా డివైడ్ చేస్తే 1/3 t/3 t/3 t/3. So it is traveling with v1 v2 v3. So v average is equal to n రాయాలి v1 plus v2 plus v3/3. 4 అడిగాడు అనుకో, v1 plus v2 plus v3 plus v4/4. n ఉంటే v1 plus v2 plus v3 so on up to vn/n. ఇది టైమ్స్ ఈక్వల్ అయితే ఓకేనా? This case is when times are equal.
అయిపోయిందా? నెక్స్ట్ ఒక రెండు క్వశ్చన్స్. A vehicle travels with speeds which are in the ratio v to v dv so on up to nv for time intervals which are in the ratio 1:2, 2:2, 3:2 so on up to n, then v average is equal to. ఇప్పుడు ఏం చేయాలి? టైమ్స్ ఇచ్చాడు, స్పీడ్లు ఇచ్చాడు. సో v1 t1 v2 t2 మల్టిప్లై చేస్తే 1 into 1 1v, 2 into 2 2 square into v, 3 into 3 3 square into v so on up to n into n square v by 1 plus 2 plus 3 plus so on up to n. సో ఎలా చేయాలి ఇది? సో 1 ని 1 square అని రాసుకోవచ్చు. v times 1 square plus 2 square plus 3 square plus so on up to n square by 1 plus 2 plus 3 plus so on up to n. So what is the sum of first and natural number? What is the sum of first and natural number? So ఇక్కడ 1 plus 2 plus 3 అంటే sum of n natural numbers ఫార్ములా తెలిస్తే రాయొచ్చు. పైనేమో sum of the squares of the first and natural numbers. n into n plus 1/2. So sum of first and natural number sigma n అని రాస్తాం. అంటే 1 plus 2 plus so on up to symbolic గా రాయొచ్చు. So n into n plus 1/2 sum of first and natural numbers. అదే sum of the squares of first and natural numbers 1 square plus 2 square so on up to n square is equal to ఏమవుతుంది? n of n plus 1 2n plus 1 by 6 అంతేనా? సో ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? ఓన్లీ v times n of n plus 1/2 by sorry the square కదా. సో v times n of n plus 1 of 2n plus 1 by 6 by n of n plus 1 by 2. So n will get cancelled, n plus 1 n plus 1. So this is nothing but 2n plus 1 by 3 times of v. అలాగే ఇక్కడ sum of the first and natural numbers, sum of the squares, cubes ఏమవుతుంది? It is n of n plus 1/2 whole square. ఒకవేళ ఇక్కడ 1 2 3 బదులు 1 square v 2 square v or 1v 4v 9v 16v n square v అని ఇచ్చాడు అనుకో, ఇది క్యూబ్ లో అవుతుంది పైన. లేదంటే టైమ్స్ ఇచ్చాడు అనుకో స్క్వేర్ లో, ఇది నార్మల్ ఇచ్చి అప్పుడు కింద స్క్వేర్లు పైన క్యూబ్లు వస్తాయి. సో ఈ కాంబినేషన్ లో అట్లీస్ట్ ఒక క్వశ్చన్ ఎప్పుడు కనపడుతుంది కాంపిటేటివ్. ఎందుకంటే ఇది ఇక్కడ ఒక చోటే రాదు, 4-5 చాప్టర్లో 4-5 సిచ్యువేషన్స్ లో వస్తుంది. సో ఇది ఒక స్టాండర్డ్ మోడల్, వాళ్ళు ఎక్కువ టైమ్స్ ఇచ్చేది. సమ్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ స్క్వేర్స్, సమ్ ఆఫ్ క్యూబ్స్. సో దిస్ ఈజ్ అబౌట్ టైమ్స్. స్పీడు టైము ఇస్తే రాసాం. అయిందా? రైట్. ఓకే, ఈ ఫార్ములాస్ కూడా రాసుకున్నారా? సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ స్క్వేర్స్, సమ్ ఆఫ్ క్యూబ్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ అప్లికేషన్. దీనిలో when a vehicle travels with speeds v1 v2 v3 so on up to vn for distances
ఇందాక టైమ్స్ ఇచ్చాడు, ఇప్పుడు అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఇస్తాను. d1, d2, d3 సో ఆన్ అప్ టు dn. సో మనకి v యావరేజ్ కావాలంటే ఏం చేయాలి? v యావరేజ్ ఇస్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎలాగో డిస్టెన్స్ ఇచ్చాడు కాబట్టి సో డిస్టెన్స్ ఎలాగో ఇచ్చాడు కాబట్టి d1 + d2 + d3 సో ఆన్ అప్ టు dn రాస్తాం. మరి టైం ఎలా వస్తుంది? సపోజ్ నేను 5 మీటర్/సెకండ్ తో ట్రావెల్ చేస్తున్నా, సెకండ్ కి ఒక 5 మీటర్స్, 15 మీటర్స్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? సెకండ్ కి 5 మీటర్స్ వెళ్తున్నా, 15 మీటర్స్ కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? కొన్ని 20 మీటర్స్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? 20 మీటర్స్ వెళ్తానికి 4 seconds, sir. సో 4 seconds. అంటే ఏం చేసాం? సింపుల్ గా చూడండి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో మనకి ఫార్ములా ఏం రాసుకోవచ్చు అంటే v యావరేజ్ కి, సో v యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు distances d1 plus d2 so on up to dn by times ఎంత వస్తాయి? d1 by v1, this is time, d2 by v2 so on up to d3 by v, dn by vn, dn by vn. సో డిస్టెన్సెస్ టైమ్స్ ఇస్తే, డిస్టెన్సెస్ స్పీడ్స్ ఇస్తాయి. డిస్టెన్స్ టైం ఇస్తే ఏం అవసరం లేదు, డైరెక్ట్ డిస్టెన్సెస్ అన్ని యాడ్ చేస్తాం, టైం అంతా యాడ్ చేస్తాం, డిస్టెన్స్ బై టైం. సో ఇందులో స్పెషల్ కేసు వెన్ డిస్టెన్సెస్ ఆర్ ఈక్వల్, ఇప్పుడు v యావరేజ్ ఏమవుతుంది? డిస్టెన్సెస్ ఈక్వల్ అంటే మీనింగ్ ఏంటి? d1 ఈజ్ ఈక్వల్ టు d2 ఈజ్ ఈక్వల్ టు సో ఆన్ అప్ టు dn ఈజ్ ఈక్వల్ టు d. సో b ప్లస్ d ప్లస్ ఆన్ అప్ టు n is d by v1 plus d by v2 so on up to d by vn. సో ఇదేమవుతుంది? n times d. ఈ కింద ఉన్న d మొత్తం కామన్ తీసి క్యాన్సిల్ చేసామనుకో, n by 1 by v1 plus 1 by v2 so on up to 1 by vn. So this is v average. సో దీన్ని ఇలా రాసుకోవచ్చు ఏమంటే n by v average is equal to 1 by v1 plus 1 by v2 plus 1 up to 1 by vn. దీన్ని హార్మోనిక్ యావరేజ్ అంటారు. హార్మోనిక్ మీన్ ఆర్ హార్మోనిక్ యావరేజ్. అంతకుముందు అర్థమెటిక్ యావరేజ్ రాసాం, అంటే ఏబిసిడీలు ఇస్తే a ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి బై 4 ఆ రెండిని యాడ్ చేసి నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ తో డివైడ్ చేస్తాం. ఇక్కడ వాటి రెసిప్రోకల్స్ ని నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ తో డివైడ్ చేస్తే 1 by v యావరేజ్ వస్తుంది. ఓకేనా? దీన్ని హార్మోనిక్ మీన్ అంటాం. రెసిప్రోకల్స్ కనుక ఏపీలో ఉంటాయి, అర్థమెటిక్ యావరేజ్, అర్థమెటిక్ మీన్. సో ఇక్కడ అప్లికేషన్ చూద్దాం. n2 అయింది అనుకో అంటే అర్థం ఏంటి? ఏ వెహికల్ ట్రావెల్స్ half of its journey distance with speed v1 and remaining half with speed v2. Then v average is equal to, so v average is equal to n raichu 2 by v average, n by v average kada 2 by v average is equal to 1 by v1 plus 1 by v2. So then simplify cheste దీని LCM v1 v2
సో ఇది పక్కకు v2 ప్లస్ v1. సో క్రాస్ మల్టిప్లై చేయండి, ఏమొస్తుంది? v average is equal to 2v1 v2 by v1 plus v2. దీన్నేనా హార్మోనిక్ మీన్ అన్నాం, హార్మోనిక్ మీన్ ఆఫ్ v1 and v2. ab ఇస్తే 2ab by a plus b. సో ఈక్వల్ డిస్టెన్సెస్ అయితే v ఫార్ములా ఏంటి? 2v1 v2 by v1 plus v2. ఈక్వల్ టైమ్స్ అయితే, టైమ్స్ ఈక్వల్ అయితే v1 plus v2 by 2. అట్లా 17 చెప్తా. ఓకేనా? సో డిస్టెన్సెస్ ఇచ్చినప్పుడు ఈక్వల్ డిస్టెన్సెస్ అయితే ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా n by v యావరేజ్ రెసిప్రోకల్ is equal to 1 by v1 plus 1 by v2 plus 1 by v3 so on up to 1 by vn. So two equal distances అయితే 2v1 v2 by v1 plus v2. అదే n3 అయితే a to b b to c. So equal distance అంటే 3 equal distance d by 3 total distance d అనుకుంటే d by 3 with speeds v1 v2 v3. ఇక్కడ నువ్వు రాయాల్సింది దీన్ని జనరలైజ్ చేయకూడదు. మన జనరల్ ఫార్ములా ఏంటి? n by v average is equal to, సో దీన్ని రాయాలి. సో 3 by v average is equal to 1 by v1 plus 1 by v2 plus 1 by v3. So 3 by v average is equal to LCM తీస్తే v1 v2 v3. సో v1 v2 v3 టైమ్స్ పోతుంది, v2 v3 v2 v1 v3 v3 v1 v2. So v average is equal to 3 v1 v2 v3 by v1 v2 plus v2 v3 plus v3 v1. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, v యావరేజ్ ఈక్వల్ టైమ్స్ లో టూ వెలాసిటీస్ ఇస్తే v1 plus v2 by 2. అదే కనుక 3 ఉంటే v1 plus v2 plus v3 by 3. అదే ఈక్వల్ డిస్టెన్సెస్ లో ఇస్తే 2v1 v2 by v1 plus v2. దీని కాంబినేషన్ లో క్వశ్చన్లు కూడా ఇవ్వచ్చు. ఎలా ఇస్తారో చూద్దాం. ఇక్కడ వరకు కంప్లీట్ చేయండి ఒకసారి. Okay. సో ఇప్పుడు దీని కాంబినేషన్ ఇస్తాను, ట్రై చేయండి ఒకసారి. ఏ వెహికల్ ట్రావెల్స్ ఫ్రమ్ ఏ టు బి విత్ స్పీడ్ v1 and in its return journey half of the journey time it travels with speed v2, remaining half of journey time with speed v3, then v average is equal to. అలాగే ఇంకో క్వశ్చన్, a vehicle travels from a to b with speed v1
in its return journey, half of the distance it traveled with speed v2, remaining half of the distance it traveled with v3. Then what is v average? సో ఏమన్నా ఆన్సర్ వచ్చిందా? ఏ టు బి v1 తో వెళ్ళింది, b2a వచ్చేటప్పుడు హాఫ్ టైం v2 తో వచ్చింది, రిమైనింగ్ హాఫ్ టైం v3 తో వచ్చింది. సో టైమ్స్ దేనికి ఈక్వల్? v1 కి v2 v3 లో టైమ్స్ కానీ డిస్టెన్సెస్ కానీ దేనికి ఈక్వల్? v2 v3 కి టైమ్స్ ఈక్వల్. టైమ్స్ ఈక్వల్ అయితే ఏం రాసుకోవచ్చు దాని v యావరేజ్? v2 v3 ఏం రాయొచ్చు ముందు? సో ఒకసారి చూడండి. సో నేను ఏ టు బి వెళ్ళేటప్పుడు ఏ టు బి v1 తో వెళ్తున్నా, రిటర్న్ జర్నీలో v2 v3 తో ఈక్వల్ టైమ్స్ లో వస్తున్నా. కాబట్టి దీన్ని v4 అని రాసుకుంటే v4 ఈజ్ నథింగ్ బట్ v2 ప్లస్ v3/2. అంతేనా? టైమ్స్ ఈక్వల్ కాబట్టి v2 v3 యావరేజ్ తీసుకోవాలి. ఇందుకే మనకు కావాల్సిన v యావరేజ్ ఇది కాదు కదా, b2a అడగలవాడు. ఏ టు బి వెళ్ళి b2a వెళ్తే ఎంత? ఇప్పుడు ఏ టు బి b2a డిస్టెన్సెస్ ఈక్వల్ ఏనా? అంటే v1 v4 ఈక్వల్ డిస్టెన్సెస్ ఏనా? v1 కి v4 కి ఈక్వల్ డిస్టెన్సెస్. సో అప్పుడు v యావరేజ్ ఏం రాయొచ్చు? 2v1 v4 బై v1 ప్లస్ v4. సో ఆ v4 ప్లస్ లో v2 ప్లస్ v3/2 రాసుకోండి. 2v1 into v2 plus v3/2 v1 plus v2 plus v3/2. సో ఎంత వస్తుంది? 2 LCM తీస్తే 2v1 times v2 plus v3 by 2v1 plus v2 plus v. ఇదేం మనం బట్టి కొట్టండి కిందటిని, జస్ట్ ఈ ప్రొసీజర్ తెలియాలి. ఈక్వల్ డిస్టెన్సెస్ ఈక్వల్ టైమ్స్. సో ఈక్వల్ డిస్టెన్స్ ఏ టు బి ఎంత ఉంటుందో b2a అంతే ఉంటుంది. b2a రిటర్న్ జర్నీలో టైమ్స్ ఈక్వల్ కాబట్టి v2 v3 ని యావరేజ్ గా v2 ప్లస్ v3/2 రాసుకోవచ్చు. ఓకేనా? ఇదే మోడల్లో ఇది ట్రై చేయండి. సో ఏ టు బి v1 తో వెళ్తున్నాను, b2a ఈక్వల్ డిస్టెన్సే. సో b2a వచ్చేటప్పుడు మళ్ళీ డిస్టెన్సెస్ v2 v3 ఈక్వల్ డిస్టెన్సెస్ కాబట్టి v4 ఏం రాయొచ్చు నేను ఈసారి? v2 కి v3 కి డిస్టెన్సెస్ సేమ్. సో ఏం రాయొచ్చు దాన్ని? 2v2 v3 బై v2 ప్లస్ v3. సో ఏ టు బి v1 తో వెళ్తున్నాను, v2a ని v యావరేజ్ కింద v4 కింద 2v2 v3 బై v2 ప్లస్ v3. ఇప్పుడు v1 v4 మళ్ళీ ఈక్వల్ డిస్టెన్స్. సో అగైన్ సేమ్ ఫార్ములా వస్తుంది. v యావరేజ్ ఇస్ ఈక్వల్ టు 2v1 v4 బై v1 ప్లస్ v4. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే v4 ఈసారి v2 ప్లస్ v3/2 కాదు, 2v2 v3 బై v2 ప్లస్ v3. సబ్స్టిట్యూట్ చేస్తే v యావరేజ్ ఇస్ ఈక్వల్ టు 2v1 2v2 v3 బై v2 plus v3 v1 plus 2v2 v3 by v2 plus v3. So LCM తీసుకుంటే v2 plus v3 4v1 v2 v3 by v1 v2 plus v1 v3 plus 2v2 v3. వీటిని ఎట్టి పరిస్థితిలో బై హార్ట్ చేయొద్దు, వీటిని జస్ట్ ప్రాక్టీస్ చేయాలి. అంటే ఈక్వల్ డిస్టెన్సెస్ ఏది, ఈక్వల్ టైమ్స్ ఏది, దాని నుంచి రాయటం లాజిక్ ప్రాక్టీస్ చేయాలంటే.
మనమే వాటిని బై హార్ట్ చేయాల్సిన పని లేదు. ఇందాక చెప్పినవి కూడా అంతే, అవన్నీ బై హార్ట్ చేసే పని లేదు. ఆ బి యావరేజ్ అవన్నీ బై హార్ట్ చేయము, జస్ట్ అవి ఎలా వస్తున్నాయి అని ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా బై హార్ట్ చేసే థింగ్స్ కాదు, బేసిక్స్ బై హార్ట్ చేస్తావు, అందులో ఉన్న కొన్ని ప్రాక్టీస్ చేయాలి. మీరు ఫిజిక్స్ చేస్తే ఎంత ఈజీగా ఉంటుందంటే అర్థం చేసుకోండి, అవుట్ ఆఫ్ నీట్లో వచ్చిందంటే అర్థం ఏంటి, వాడు ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసిన క్వశ్చన్స్ మాత్రమే వచ్చి ఉండాలి. ఒకళ్ళిద్దరికి రాలేదుగా, 700 దాటిన వాళ్ళు 200 300 ఉన్నారు. 600 మార్కులు దాటి నియర్లీ దేర్ ఆర్ 20,000. అంతకుముందు 2 years ట్రెండ్స్ వేరు, ఈ 2 years ట్రెండ్స్ వేరు. స్ట్రిక్ట్ గా మీకు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి చేస్తున్నాడు, ఫిజిక్స్ వరకు చేయడానికి మాత్రం ప్రాక్టీస్ చేయాలి. బయాలజీ కెమిస్ట్రీ అలాగే బుక్ నుంచి ఇస్తారు. ఫిజిక్స్ ఈ ఓరియంటేషన్ ఉంటే చాలు, నీకు మ్యాథమెటికల్ ఓరియంటేషన్, ప్రాబ్లమ్ సాల్వ్ చేసే కెపాబిలిటీ. అట్లీస్ట్ 90 to 100 మార్క్స్ తెచ్చుకోవచ్చు ఈజీగా. మరేం కష్టంగా ఇవ్వట్ల పేపర్లు, జస్ట్ మనకు కావాల్సిన ప్రాక్టీస్. సో వీటిని చదివే విధానం ఒకసారి మీకు లాస్ట్ లో ఫార్ములా షీట్ ఇస్తాను, అంటే ప్రతి చాప్టర్ థియరీ అయిపోయినాక దాన్ని ఫార్ములాస్ లోకి ఎలా మార్చుకోవాలి. అయిపోయింది ఇది. సో నెక్స్ట్ వెలాసిటీలో మోడల్స్ ఉంటాయి కానీ పెద్ద అప్లికేషన్ క్వశ్చన్స్ ఉండవు. సో వెలాసిటీ చూసి యాక్సలరేషన్, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ నెక్స్ట్ క్లాస్ లో కంప్లీట్ చేద్దాం. చేసినాక ఒకసారి వర్క్ షీట్ కంప్లీట్ చేద్దాం. ప్రాబ్లమ్స్ అన్ని ఓకేనా? వాళ్ళు చెప్పినవి డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? No, sir, there is no doubt, sir. Okay.